మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన జడ్చర్ల పురపాలక సంఘం కార్యాలయ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. 4,13,00,000 వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ 2 సంవత్సరాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రాష్ట్రం సుమారు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం మోయాల్సి వచ్చిందని, ఆ అప్పులకు ప్రతి ఏడాది 75,000 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని మంత్రి తెలిపారు. పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జడ్చర్ల పట్టణంలో జడ్చర్లలో 5 కోట్లతో నిర్మాణమైనటువంటి మున్సిపాలిటీ బిల్డింగ్ను ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చాలా గొప్పగా నిర్మాణం చేయడం జరిగింది. అన్ని వసతులతోటి వనరులతోటి విశాలంగా ఉన్నటువంటి ప్రాంతం అన్నీ జరిగింది. కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు జరుగుతూ ఉంది. ఇలా ప్రతిపక్ష నాయకుల వాళ్ళు, అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు, హరీష్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరూ కూడా పదే పదే ఎక్కడ పోయింది అంటే గ్యారంటీ కార్డును చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను లెక్క చెప్పిన మా ప్రభుత్వ గ్యారంటీ కార్డు 2 సంవత్సరాలది. ఇన్ని మీ నిర్వాహకం వల్ల ఇన్ని ఇబ్బందులున్నా